హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు శ్రీశైలం హైవే పైన ఉన్నానండి. ఓకే, సో నేను నిల్చున్న పాయింట్ తుక్కుగూడ టు కందుకూరుకి వెళ్ళే రోడ్ అండి. ఓకే, ఇది మొహబత్ నగర్ అంటారు దీన్ని. ఓకే, సో ఇక్కడ నుంచి నేను నిల్చున్న పాయింట్ నుంచి 4.5 కిలోమీటర్స్ నేను లెఫ్ట్ తీసుకొని ముందుకు వెళ్ళిపోతే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14కి వెళ్తానండి. తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14కి. అదే నేను రైట్ తీసుకొని ముందుకెళ్తే కందుకూరు వెళ్తాను. ఓకే, సో మనకి వచ్చిన ప్రాజెక్ట్ న్యూ మార్క్ గార్డెనియా అండి. మనం ఈ ప్రాజెక్ట్కి వెళ్ళడానికి 2 రూట్స్లో వెళ్ళొచ్చు. ఓకే, సో మనము ఇక్కడ శ్రీశైలం హైవే పైన రైట్ తీసుకొని ఈ అప్రోచ్ ద్వారా 1.5 కిలోమీటర్స్ వెళ్తే మనకి మొహబ్బత్ నగర్ విలేజ్ వస్తుంది. మళ్ళీ అక్కడ లెఫ్ట్ తీసుకొని 2 కిలోమీటర్స్ వెళ్తే ప్రాజెక్ట్ వస్తుంది. ఇది ఒక రూట్. అదే మనం శ్రీశైలం హైవే తీసుకొని మనము ఒక 8 కిలోమీటర్స్ ముందుకు వెళ్తే మ్యాక్స్ సెకండ్ గేట్ వస్తుంది. మ్యాక్స్ సెకండ్ గేట్ తర్వాత తుమ్మలూరు చౌరస్తా నుంచి రైట్ తీసుకొని కూడా మనం ప్రాజెక్ట్ చేరుకోవచ్చు. ఓకే, సో మనం వెళ్ళేటప్పుడు ఈ రూట్ ద్వారా ప్రాజెక్ట్ చూద్దాము. మళ్ళీ అటు నుంచి కూడా నేను కనెక్టివిటీ మీకు ప్రాజెక్ట్ చూపిస్తాను. ఓకే, స్టే ట్యూన్ టు వాచ్ ఫర్ మోర్. ఓకే, ఇక్కడ నుంచి నేను లెఫ్ట్ తీసుకొని 4.5 కిలోమీటర్స్ వెళ్తే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 14. ఇక్కడ నుంచి నేను రైట్ తీసుకొని ఒక 3 to 3.5 కిలోమీటర్స్ వెళ్తే తుమ్మలూరు చౌరస్తా వస్తుంది. ఓకే, సో 2 వేస్ ఉన్నాయండి. ఇది మనం ఇట్లా ఎక్స్ప్లోర్ చేసి మనం రిటర్న్ అవుదాము. ఓకేనా, స్టే ట్యూన్ టు వాచ్ ఫర్ మోర్ డీటెయిల్స్. వ్యూవర్స్, మనము శ్రీశైలం హైవే నుండి ఈ అప్రోచ్ రోడ్ ద్వారా మనం మొహబ్బత్ నగర్ వెళ్తూ ఉంటే మీరు రైట్ సైడ్ చూస్తున్నారు చూడండి, అది మనకి ప్లాస్టిక్ పార్క్ సెజ్ అండి. ఓకే, అది మీరు గమనించాలి. ఓకే, సో మనం ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడ మీరు చూస్తే ఒక విల్లా ప్రాజెక్ట్ అవుతుంది. లోపల కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. ఓకే, సో ఇంకొంచెం మనం ముందుకెళ్తే మహబూబ్ నగర్ విలేజ్ వస్తుంది. వ్యూవర్స్, మనము శ్రీశైలం హైవే నుండి 1.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాక ఈ విలేజ్ చేరుకుంటాము. ఈ విలేజ్ వచ్చేసి మొహబత్ నగర్ అండి. ఓకే, ఇక్కడ మనకి లెఫ్ట్కి రోడ్ టర్న్ అవుతుంది. ఓకే, ఈ రోడ్ ద్వారా 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనము ప్రాజెక్ట్ చేరుకోవాలి. మనం వెళ్తుంటే కూడా డిఫరెంట్ డెవలప్మెంట్స్ చూద్దాము. వ్యూవర్స్, మనం విలేజ్ నుంచి లెఫ్ట్ తీసుకొని వస్తుంటే మీరు రైట్ సైడ్కి చూస్తున్నది పేరం వాళ్ళ పాత వెంచర్. దాని ఆపోజిట్ మీరు జేబీ వాళ్ళ ఒక పాత వెంచర్ కూడా చూస్తారు. మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక్కడ మనకి ఒక పెద్ద విల్లా ప్రాజెక్ట్ వస్తుంది. దీని పేరు వచ్చేసి అంతఃపుర అని ఉందండి. ఓకే, సో ఇక్కడ కూడా మనకి విల్లాస్ అవుతున్నాయి. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్. అక్కడ మీరు కొంచెం ముందుకు చూస్తే అక్కడ చూస్తున్నారు చూడండి బిల్డింగ్స్ వెనకాలకి. ఇంకా మనం ముందుకు వెళ్తే క్లియర్గా కనబడుతుంది. అది మ్యాక్ ప్రాజెక్ట్, హైవే ఫేసింగ్ ఉన్న మ్యాక్ ప్రాజెక్ట్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది విల్లా ప్రాజెక్ట్. ఇంకా మనం ముందుకు వెళ్ళాలి ప్రాజెక్ట్ చేరుకోవడానికి. చూసిన అంతఃపుర విల్లాస్ సేనాపతి వాళ్ళదండి. ఆ బ్లూ షెడ్ అదే. మీరు ముందు చూస్తే లెఫ్ట్ సైడ్ అంతా మనకి విల్లాస్ కనబడుతున్నాయి చూడండి, అదంతా మ్యాక్ ప్రాజెక్ట్. ఓకే, సో మనం రిటర్న్లో అంటే ప్రాజెక్ట్ చూసే ముందు మ్యాక్కి ఉన్న కనెక్టివిటీ శ్రీశైలం హైవే ద్వారా ఎట్లా చేరుకుంటామో అటు నుంచి కూడా ఇంకొక రూట్ ఉందని చెప్పాను కదా, అది కూడా కవర్ చేస్తాను. మీరు రైట్ సైడ్ చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి సిల్వర్ ఓక్స్ వాళ్ళ ప్రాజెక్ట్ అండి. ఇది సింగిల్టన్ వాళ్ళ ప్రాజెక్ట్. ఇక్కడ కూడా మనం విల్లాస్ అవుతున్నాయి చూడొచ్చు మీరు. సో ఈ అప్రోచ్ ద్వారా మనం ఇంకా ముందుకు వెళ్ళాలి ప్రాజెక్ట్ చేరుకోవడానికి. సో మీరు ఇక్కడ బోర్డు చూడొచ్చు, సిల్వర్ ఓక్స్ వాళ్ళ సింగిల్టన్ విల్లా ప్రాజెక్ట్. ఓకే వ్యూవర్స్, సో మనం 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాక ఇక్కడ ఉంది చూడండి న్యూ మార్క్ గార్డెనియా. ఈ ప్రాజెక్ట్లో మనకి ప్లాట్స్ ఉన్నాయి. సో మనం వచ్చింది ఈ రూట్లోనండి. ఈ రూట్లో మనము కరెక్ట్ ఎగ్జాక్ట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి 8 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము. ఓకే, సో మనము 4.5 హైవే ద్వారా వచ్చి మళ్ళీ 1.5 మొహబత్ నగర్కి వచ్చి అక్కడ నుంచి 2 వచ్చాము. ఎగ్జాక్ట్ 8 కిలోమీటర్స్కి మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. సో మిమ్మల్ని నేను ప్రాజెక్ట్ తీసుకెళ్లే ముందు మీకు శ్రీశైలం హైవే నుంచి వచ్చే ఇంకొక రూట్ కూడా ఉందండి, మ్యాక్ నుంచి వచ్చే రూట్. అది కూడా చూపించి దాని తర్వాత ప్రాజెక్ట్ తీసుకెళ్తాను. సో దట్ మీకు 360 డిగ్రీస్ అర్థమవుతుంది. సో ఇలా నేను ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 చేరుకోవాలంటే 10 కిలోమీటర్స్ అవుతుందండి. ఓకే, మనము ఈ రోడ్ పట్టుకొని 600 మీటర్స్ వెళ్తే తుమ్మలూరు టు మహేశ్వరం రోడ్ ఒకటి టచ్ అవుతుంది. అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని 1.5 కిలోమీటర్స్ వెళ్తే శ్రీశైలం హైవే వస్తుంది.
సో ఈ రోడ్ ద్వారా హైవే ఎక్కడానికి 2.1 to 2.2 కిలోమీటర్స్ వెళ్ళాలి. శ్రీశైలం హైవే టచ్ అవుతాము. ఈ రోడ్ ద్వారా అయితే 3.5 కిలోమీటర్స్ వయా మొహబత్ నగర్ శ్రీశైలం హైవే టచ్ అవుతాము. ఓకే, సో 2 వేస్ ఉన్నాయండి. సో మనము మ్యాక్ నుంచి వచ్చే రోడ్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు వచ్చిన రోడ్ కంటే. ఓకే, సో నేను ముందుకెళ్ళి ఇంకా మోర్ డీటెయిల్స్ చూపించి మళ్ళీ వచ్చి బ్యాక్ ప్రాజెక్ట్ని కవర్ చేస్తానండి. వ్యూవర్స్, నేను ప్రాజెక్ట్ ఆర్చ్ నుంచి రైట్ తీసుకొని ముందుకు వస్తే ఈ పాయింట్ చేరుకున్నానండి. ఓకే, సో ఈ పాయింట్ నుంచి నేను 3 to 3.5 కిలోమీటర్స్ రైట్ తీసుకొని వెళ్ళిపోతే మహేశ్వరం చేరుకుంటాను. అదే లెఫ్ట్ తీసుకొని 1.5 కిలోమీటర్స్ వెళ్ళిపోతే నేను శ్రీశైలం హైవే టచ్ అవుతాను. ఓకే, సో మీరు ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటి అంటే మనకి రెసిడెన్షియల్గా అక్కడ అపార్ట్మెంట్స్ అవి ఇవి కనబడుతున్నాయి కదా, విల్లాస్, అదంతా మ్యాక్ అండి. ఓకే, సో ఈ రోడ్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి తుమ్మలూరు టు మొహబత్ నగర్ వెళ్ళే విలేజ్ రోడ్ అండి. ఓకే, సో మనము ఇప్పుడు లెఫ్ట్ తీసుకొని హైవే దగ్గర ఏ పాయింట్ టచ్ అవుతుందో చూద్దాము. మనం ముందు నుంచి ఆ రోడ్ ద్వారా లెఫ్ట్ తీసుకొని వస్తూ ఉంటే ఇక్కడ షెడ్ వేసి ఉంది చూడండి. ఇది కూడా సేనాపతి వాళ్ళ ఒక అప్కమింగ్ విల్లా ప్రాజెక్ట్ అండి. ఓకే, ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక 700 మీటర్స్ వెళ్తే నేను శ్రీశైలం హైవే టచ్ అవుతాను. ఓకే వ్యూవర్స్, మనం 1.5 కిలోమీటర్స్ ఆ పాయింట్ నుంచి ట్రావెల్ చేశాక ఇక్కడ చేరుకుంటాం. ఇది శ్రీశైలం హైవే అండి. ఓకే, సో నేను ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని 8 కిలోమీటర్స్ వెళ్ళిపోతే తుక్కుగూడ వెళ్తాను. మనకి ఒక 500 మీటర్స్ ముందు మ్యాక్ది సెకండ్ గేట్ వస్తుంది. ఇక్కడ నుండి ఒక 1.5 కిలోమీటర్స్ ముందు మ్యాక్ది ఫస్ట్ గేట్ వస్తుంది. ఓకే, అదే ఇక్కడ రైట్ తీసుకొని ఒక 1 కిలోమీటర్ వెళ్తే మనకి రాచలూరు గేట్ వస్తుంది. దాని ద్వారా మనం ముందుకు కందుకూరు కూడా చేరుకోవచ్చు. మీరు ఒకటి గమనించాలి, 4th సిటీ అయ్యాక మహేశ్వరం చేరుకోవడానికి ఆ మహేశ్వరం కమాన్ ముందుకెళ్ళి మహేశ్వరం కమాన్ కంటే అందరూ ఇది యూజ్ చేస్తారు. అప్పుడు మనకి ఈ రోడ్ చాలా బిజీ అయిపోతుంది. మీరు చుట్టూ కూడా విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, అది కూడా గమనించవచ్చు. ఓకే, సో మనం మళ్ళీ బ్యాక్ టు ప్రాజెక్ట్ వెళ్ళి ప్రాజెక్ట్లో డిఫరెంట్ ప్లాట్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం. వ్యూవర్స్, నేను బ్యాక్ టు ప్రాజెక్ట్ అండి. సో మీకు అర్థమైంది అనుకుంటా కదా కనెక్షన్. సో నేను ఉన్న పాయింట్ నుంచి రైట్ తీసుకొని 600 మీటర్స్ వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని 1.5 కిలోమీటర్స్ వెళ్తే నాకు శ్రీశైలం హైవే మ్యాక్ దగ్గర టచ్ అవుతుంది తుమ్మలూరు రోడ్కి. ఓకే, సో నేను ఇక్కడ లెఫ్ట్ తీసుకొని 2 కిలోమీటర్స్ వెళ్ళి మొహబత్ నగర్ వెళ్ళి మళ్ళీ అక్కడ రైట్ తీసుకొని వెళ్తే నేను శ్రీశైలం హైవే ప్లాస్టిక్ పార్క్ దగ్గర మొహబత్ నగర్ దగ్గర టచ్ అవుతాను. ఓకే, సో ఇది ప్రాజెక్ట్. మీరు చూస్తే ఇది ప్రాజెక్ట్ పేరు వచ్చేసి న్యూ మార్క్ గార్డెనియా అండి. ఇది న్యూ మార్క్ అర్బన్ స్పేసెస్ వాళ్ళ ప్రాజెక్ట్. ఓకే, సో మీరు చూస్తే చాలా బాగా డెవలప్ చేశారు. డెవలప్మెంట్స్ అయితే ఎక్సలెంట్ అండి. నేను 10/10 ఇస్తాను. ఓకే, మీరు చూడొచ్చు కూడా స్ట్రీట్ లైట్స్ ఎల్ఈడి పెట్టారు. మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఎంట్రన్స్ వచ్చేసి మనకి 40 feet ఉందండి. ఓకే, సో ఇప్పుడు నేను గేట్ లోపలికి వెళ్తున్నాను. మనకి వచ్చేసి ఇందులో మనకి 4 to 5 ప్లాట్స్ ఉన్నాయండి. ఓకే, ఒక 2 ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయి, ఒక 3 to 4 వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి. ఇది మనకి ల్యాండ్ లార్డ్ షేర్ ప్లాట్స్ అండి. మనకి ఫుల్ డెవలప్ అయిన ప్రాజెక్ట్ ఇది. ఓకే, మీరు చూస్తే డెవలప్మెంట్స్ కూడా మీరు చూడవచ్చు. మనకు ముందుకు వెళ్తే మంచి స్క్వేర్ షేప్లో మంచి పార్క్ కూడా ఇచ్చారు, 1 acre పార్క్ ప్రాజెక్ట్ మధ్యలో. అలా మీరు ప్రాజెక్ట్ కూడా గమనిస్తే ఇది మనకి మంచి స్క్వేర్ షేప్లో ఉందండి, మంచి ఎలివేషన్లో కూడా ఉంది. ఓకే, ఇక్కడ నుంచి నాకు మొత్తం 360 degrees కనబడుతుంది మొత్తం చూస్తే. ఓకే, సో మనకి సేల్కి వచ్చిన ప్లాట్స్ ఈ 40 feet రోడ్కి మనం స్ట్రేట్ వెళ్ళాక లాస్ట్ లెఫ్ట్ తీసుకోవాలండి. అక్కడికి వెళ్ళి నేను మీకు డిఫరెంట్ ప్లాట్స్ చూపిస్తాను. అక్కడికి వెళ్ళి వ్యూవర్స్, నేను ప్రాజెక్ట్ లోపలికి వచ్చాక నేను లాస్ట్ లెఫ్ట్ తీసుకుంటున్నాను. ఓకే, సో మనం లాస్ట్ లెఫ్ట్ తీసుకునే ముందు లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అండి, మీరు రైట్ సైడ్ అన్నీ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్. ఓకే, సో మీరు చూస్తే అవెన్యూ ప్లాంటేషన్ చూడొచ్చు. మనకి కార్ ర్యాంప్ ఇచ్చారు, పేమెంట్ ఇచ్చారు. ఓకే, సో చాలా బాగా డెవలప్ చేశారు ప్రాజెక్ట్ని. సో క్వశ్చన్ లేకుండా చేశారండి. వర్క్ అయితే క్వాలిటీ వర్క్ ఉంది. మీరు వాల్ క్వాలిటీ చూసినా కానీ రోడ్దే కానీ అన్నీ చాలా బాగా చేశారు. సో మనము ముందు నుంచి వచ్చి ఇక లెఫ్ట్ తీసుకున్నాక మనకి సైడ్ బై సైడ్ ప్లాట్స్ 300 square yardsలో ఉన్నాయండి వెస్ట్ ఫేసింగ్లో. మనకి ఈస్ట్లో కావాలంటే 2 plots కలిపి ఇస్తారు, ఒక ప్లాట్ ఇవ్వడానికి లేదు.
అది మనకి 620 స్క్వేర్ యార్డ్స్ అవుతుంది. మీకు సింగిల్ ప్లాట్స్ కావాలంటే వెస్ట్ ప్రిఫర్ చేయొచ్చు. మీరు చూస్తే అక్కడ మనకి ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా చాలా బాగా క్వాలిటీ వర్క్ అయితే కనబడుతుంది. సో అక్కడ చూస్తే స్క్వేర్ షేప్లో మంచి పార్క్ ఇచ్చారండి. లేఅవుట్ మధ్యలో స్క్వేర్ షేప్లో పార్క్ ఇవ్వడము, లేఅవుట్ మొత్తం స్క్వేర్ షేప్లో ఉండడము, మంచి ఎలివేషన్లో ఉండడము దీనికి ప్లస్ పాయింట్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఉంది చూడండి, 111 నుంచి 112, 113, 114, 115. సో ఈ రో అంతా మనకి అవైలబుల్ ఉంది. ఈచ్ ప్లాట్ 300 స్క్వేర్ యార్డ్స్. సో మనము ముందుకెళ్ళి పార్క్ చూసే ముందు మనం సైజు గురించి మాట్లాడదామండి. సో మనకి రోడ్ ఫేసింగ్ వచ్చేసి 45x60 సైజులో ఉన్నాయండి. సో 111, 112, 113, 114. ఓకే, ఈ 4 ప్లాట్స్ సైడ్ బై సైడ్ 1200 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. ఇది నన్ను అడిగితే ఇమీడియట్గా ఇల్లు కట్టుకొని ఉండేలా ఉందండి ప్రాజెక్ట్. ఓకే, సో మనకి అన్ని అమ్యూనిటీస్ ఉన్నాయి. 1-2 ఇల్లులు వస్తే మాత్రం ఈ ప్రాజెక్ట్లో ఖచ్చితంగా నాకు తెలిసి ఒక 10 హౌసెస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే మనకి ప్రశాంతంగా ఉంది, అన్ని అమ్యూనిటీస్ ఉన్నాయి. చూస్తే కూడా ఐసోలేటెడ్ కాకుండా చుట్టూ మనకి డిఫరెంట్ విల్లా ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి. సో ఈ ప్లాట్స్ ఆనుకొని మనకి ఎలాంటి వీధిపోటు లేదు, ఎలాంటి బార్డర్ ప్లాట్ కాదు ఇది. ఓకే, మనకి వెనకాల నుంచి కూడా ఈ ప్లాట్స్కి ఎలాంటి వీధిపోటు అయితే లేదు. ఓకే, సో మనం ముందు పార్క్ వెళ్ళడానికి నేను ప్లాట్స్ మధ్య నుంచి వెళ్తున్నానండి. ఓకే, సో చెప్పాను కదా స్క్వేర్ షేప్లో చాలా బాగా డెవలప్ చేశారు పార్క్నని. సో అక్కడ కనిపిస్తున్నది ఆ పార్కే అది. సో చూస్తే ఇది పార్క్ అండి. సో ఈ రో నుంచి వన్ ఆఫ్ ది ఎంట్రన్స్ ఉంది. మనకు ముందు చూస్తే అక్కడ వైట్వి కనబడుతున్నాయి చూడండి, అక్కడ నుంచి కూడా మనకి ఇంకొక ఎంట్రన్స్ ఉంది. మీకు వాకింగ్ ట్రాక్ కూడా బాగా డెవలప్ చేశారు. మీరు ఇక్కడ వాకింగ్ ట్రాక్ చూడొచ్చు, లోపల కూడా మనకి పార్క్ ఏరియా చూడొచ్చు. ఆ రోడ్ ద్వారా కూడా మనకి పార్క్ ఎంట్రన్స్ ఉంది. అటు నుంచి కూడా మనకి ఎంట్రన్స్ ఉంది. నేను న్యూ మార్క్ గార్డెనియా ప్రాజెక్ట్ నుంచి సైన్ ఆఫ్ చేసే ముందు యాజ్ యూజువలీ నావి 2 రిక్వెస్ట్ అండి. సో ఎంతో హార్డ్ వర్క్ చేసి నేర్చుకొని ఈ వీడియో చేశాను. ఓకే, మీకు 360 డిగ్రీస్ కూడా చూపించాను. నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే మీరు జస్ట్ ప్రాజెక్ట్ చూసి రాకండి, దాని 360 డిగ్రీస్ జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ అటు ఇటు తిరిగి రండి. సో దట్ యూ అండర్స్టాండ్ అక్కడ ఏమొస్తుంది, అక్కడ ఏముంది అన్నది కొంచెం మీకు నాలెడ్జ్ ఉంటుంది. జస్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళి ప్లాట్ చూసి వచ్చారనుకోండి, మీకు తర్వాత మళ్ళీ వెళ్ళి చూద్దామని వెళ్ళినప్పుడు మీకు అర్థం కాదు కూడా. ఓకే, సో ఇన్వెస్ట్ చేసే ముందే అన్నీ చూసుకోవడం బెటర్ అని నా ఉద్దేశము. ఓకే, సో నా రిక్వెస్ట్ అండి, నేను ఎంతో హార్డ్ వర్క్ చేశాను, ఈ వీడియో చేశాను. సో మీకు నా కంటెంట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను ఇంప్రూవ్ కావాలంటే మీ ఫీడ్బ్యాక్ కావాలండి. ఓకే, సో నా ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఏమైనా ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ని యూజ్ చేసుకొని మీరు మీ కామెంట్ రూపంలో మీ ఫీడ్బ్యాక్ తెలియజేయండి. ఓకే, సో మీకు హైదరాబాద్లో ఎలాంటి రియల్ ఎస్టేట్ సపోర్ట్ కావాలన్నా, ఎలాంటి రీసేల్ సపోర్ట్ కావాలన్నా, లేకపోతే మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. నా పేరు మహేందర్, నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9390995213. Thank you so much for watching and see you again with another video. Bye again.